Sunpost News. Please subscribe for more and more political and all news updates. నమస్కారం. ఈ ఛానల్ని లైక్ చేయండి, మీ వ్యూస్ని కామెంట్ రూపంలో తెలియజేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సరే, ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు, ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ వెళ్తున్నారు. అయితే ఇవాళ మనం ఈనాడులో వస్తున్నటువంటివి చూస్తే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సభల మీద చంద్రబాబు నాయుడు గారి విమర్శల కంటే కూడా ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ పచ్చ మీడియా యొక్క ఇది చాలా ఎక్కువ ఉంది అని చెప్పని ప్రజల్లోంచి వస్తూ ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతసేపటికి తన మేనిఫెస్టో గురించో లేదా రేపు పొద్దున ఇంకేం చెప్తానో కాకుండా, లేదు ఆయన 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, ఆయన 40 ఏళ్ల ఇండస్ట్రీ, నేను ఇవి చేశాను అనేటువంటిది కాకుండా కొన్ని మాటలు ఏవైతే ఇవాళ ప్రజాస్వామ్యానికి అన్పార్లమెంటరీ వర్డ్స్ అని చెప్పని అంటామో వాటిని దాటి కూడా ఆయన వెళ్ళిపోతున్నారు. అది ఆయనకి ఒక నైజం కూడా. ఎందుకంటే మనం 2004 నుంచి కనుక చూస్తే ఆయన యొక్క నైజం అట్లానే ఉంటుంది. 96లో ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు వచ్చిన తర్వాత ఆయన యొక్క క్యారెక్టర్ ఏ రకంగా అసాసినేషన్ చేసినాయో ఈ కొన్ని పచ్చపత్రికలు కానీ, చంద్రబాబు గారు కానీ, అదే రకంగా 2004లో ఓడిపోయిన తర్వాత నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీ మతాలు మసీదులు కూల్చే పార్టీ, మతాల తత్వ పార్టీ అనుకుంటే మాట్లాడి, తర్వాత మళ్ళీ అదే పద్ధతిలో 2009లో కేసీఆర్ గారితో వాళ్ళతోటి కలవటం, ఆ తర్వాత వాళ్ళని గురించి మాట్లాడటం, 2014లో మళ్ళా ఆమె సోనియా గాంధీ గారిని వారిని మాట్లాడటం, ఇవన్నీ కనుక చూస్తే చంద్రబాబు గారి యొక్క నైజం క్యారెక్టర్ అసాసినేషన్. దానికి తగ్గట్టుగానే ఆ నాయకులు వాళ్ళతోటి కలిసి ఉన్నప్పుడు చంద్రబాబు గారితో ఒక రకంగా, వారు విడిపోయినప్పుడు ఒక రకంగా ప్రచారం చేయటం కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక రకమైనటువంటి హేయమైనటువంటి, నీచమైనటువంటి ఈ వ్యక్తిగతమైనటువంటి దూషణ. తర్వాత దీన్ని మనం కనుక అరికట్టకపోతే మనం ఎటు వెళ్తున్నామో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితులలో ముఖ్యంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి కొన్ని ఇష్యూస్, వాటిల్ని మన ఈనాడు పేపర్ వారు వేసేటువంటి బ్రహ్మాండమైనటువంటి హెడ్డింగులు, బ్యానర్ హెడ్డింగులు, వాటిల్ని చూపిస్తూ ఇవాళ నేను ఒకటి చూపిస్తున్నాను మీకు. బాలీవుడ్ హాలీవుడ్ను మించేలా జగన్ నాటకాలు అనేటువంటిది మన చంద్రబాబు నాయుడు గారు రాప్తాడు సభలో ప్రసంగించేటప్పుడు కొన్ని విషయాలని మాట్లాడారు. అక్కడ కూడా మళ్ళా వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య గురించే మాట్లాడారు. చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన కూడా మరి కావాలని మాట్లాడుతున్నారా, లేకపోతే ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి మాట్లాడుతున్నారా? నిజంగా అట్లా మాట్లాడుతున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు కానీ, న్యాయ నిపుణులు అని చెప్పని కొంతమంది ఉన్నారు మనకి, వారు కానీ, ఆ పెద్దలు కానీ ఎవ్వరూ కూడా వీటిని మాట్లాడటల్లా. రెండోది, ప్రజల్లో కూడా తీసుకెళ్లకుండా కొన్ని క్వశ్చన్లు ఆయన వేసేటువంటివి అవి నిజంగా న్యాయస్థానాల్లో కానీ లేకపోతే విచారణకి కానీ ముందుకు సరైనటువంటివి కాదు అనేది కూడా చెప్పలేకపోతున్నాం. అందువలన 1-2 ఇష్యూస్ నిన్న మాట్లాడిన వాటిల్లో మొదటిది, సొంత బాబాయి వివేకానంద రెడ్డి హత్య విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న నాటకాలు బాలీవుడ్ హాలీవుడ్ స్థాయిని మించేలా ఉన్నాయని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. వివేక హత్య కేసులో జగన్ రోజుకు అబద్ధం చెబుతూ ముసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడు సింగనమల కదిరిలో గురువారం నిర్వహించిన ప్రజాగళ సభల్లో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 2019 మార్చి 15న సాక్షి టీవీలో వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయారన్నారు. తర్వాత గుండెపోటు కాదు, రక్తపు వాంతులన్నారు. తర్వాత గొడ్డలిపోటు అంటూ నారాసుర రక్త చరిత్ర పేరుతో నా చేతిలో కత్తిపెట్టి సాక్షిలో వార్త ప్రచురించారు అనుకుంటూ అక్కడ దాకా తీసుకొచ్చారు. తర్వాత బెంగళూరులో ఆస్తికి సంబంధించి సెటిల్మెంట్ వివాదమే హత్య కారణమన్నారు. బాబాయ్ హత్యను రాజకీయంగా ఉపయోగించుకున్నారు అని చెప్పనని ఇవన్నీ కూడా రాశారు. ఆశ్చర్యం వేసేది ఏంటంటే, వివేకానంద రెడ్డి గారి హత్య మార్చి 15, 2015లో జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన సిట్ వేశారు. ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఇవాళ జరుగుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఇంకా జగన్ గారి ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది? పోనీ ఒకవేళ నిజంగా జగన్ గారికే కనుక ఇన్ఫ్లుయెన్స్ ఉండేటట్టయితే ఇవాళ చంద్రబాబు గారు ఎవరితోటి కలిసి వెళ్తున్నారు, ఏ రకంగా ఉన్నారు అనేటువంటిది ఆయనకు ఆలోచనకి రాదా, స్ఫురణకి రాదా, లేకపోతే తను ఏం మాట్లాడినా కూడా మాట్లాడచ్చా అనేటువంటిదే ఒక రకమైనటువంటి ఆశ్చర్యంగా ఉంది. రెండోది, ఈ ఒక్క విషయాన్ని మీ అందరికీ తెస్తాను. గుండెపోటు అనేటువంటిది నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్టు కరెక్షన్. నాకు గుర్తున్నంత వరకు ఆ రోజున ఛానల్స్ అన్నీ కూడాను ఆల్మోస్ట్ గుండెపోటు అని చెప్పననే చూపించినాయి, ఏది ట్రోలింగ్స్ అవన్నీ. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఒక పేపర్ క్లియర్గా ఏమని రాసిందంటే, ఇది ఒక
ఆస్తికి సంబంధించినటువంటి, అంటే ఒక రకంగా చెప్పాలని చెప్పంటే ఇక్కడ ఈయన రాసినట్టుగానే ఆస్తికి సంబంధించినది, వివాహేతర సంబంధానికి సంబంధించినటువంటి విషయం కింద ఆ నెక్స్ట్ డే ఒక పేపర్ కూడా రాయటం జరిగింది. ఈ వార్తాపత్రికల్లో వచ్చేది, టీవీల్లో వచ్చినటువంటిది తీసుకుని చంద్రబాబు గారు ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన వెంటనే ఏం చేశారో అనేటువంటిది ఇప్పటివరకు మనకు తెలియదు. రెండోది, ఇటువంటి పెద్ద హత్యలు లేకపోతే ఇవి జరిగినప్పుడు జనరల్గా ఇంటెలిజెన్స్ నాకున్నటువంటి పరిజ్ఞానంతో ముందుగా ముఖ్యమంత్రికి తెలియజేయటం అనేటువంటిది జరుగుతుంది. మరి ఆ రకంగా ఆయనకి తెలియజేసినటువంటి విషయం ఏమిటి అని చెప్పలేదు. వెంటనే ఆయన వచ్చారు, ఒక ప్రెస్ మీట్ పెట్టారు, అవన్నీ జరిగిపోయినటువంటి విషయాలు. నేను ఇవాళ ఏమని చెప్తున్నానంటే, ఇవాళ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క ఎజెండా ఏంటి, ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు అనేటువంటిది కాకుండా, వివేకానంద రెడ్డి గారి హత్య ఒక్కటే వాళ్ళ యొక్క పార్టీ ఎజెండానా, లేకపోతే రేపు పొద్దున్న ఆయన యొక్క గుర్తును కూడా మార్చుకుని గొడ్డల్ని ఎన్నిక గుర్తు కింద తీసుకుందామని అనుకుంటున్నారా అనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇవాళ ఆయన ఏం చేస్తాను ఏది అనేటువంటిది చెప్పకపోవటం, ఆ యొక్క సిస్టర్స్ ఇద్దరిని ముందుకు తీసుకుని వచ్చి ఇదే ఎన్నికల యొక్క మెయిన్ మేనిఫెస్టో కిందో లేకపోతే ఆయన ఎజెండా కిందో కనుక మార్చుకుంటే బహుశా 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి చాలా ద్రోహం చేస్తున్నారు, ఆయన చేస్తున్నటువంటిది మంచిది కాదు అనేటువంటిది ప్రజల్లోకి వెళుతున్నటువంటి అభిప్రాయం. రెండోది, జగన్ అహంకారి, మానసిక రోగి. జగన్ తానెప్పుడు ప్రజల గుండెల్లో ఉంటారని పదే పదే చెబుతుంటారు. ఎందుకంటే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వ్యక్తి, పోలవరాన్ని పాతిపెట్టిన వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారు. దారుణమైన రోడ్లు, నిరుద్యోగం, గంజాయి, డ్రగ్స్, రైతు ఆత్మహత్యలు, నాసిరకం మద్యం, నిత్యావసరాల పెరుగుదల వంటివి తలుచుకున్న ప్రతిసారి జగన్ గుర్తొస్తారు. రాయలసీమకు ఎనలేని ద్రోహం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కణకణం కట్టుకున్న వ్యక్తి జగన్. అందరినీ వేధించి ఆనందం పొందుతున్న మానసిక రోగి జగన్ అని చెప్పారు. ఆశ్చర్యం ఏంటంటే దీంట్లో ఫస్ట్ ఆయన రాయలసీమలోనే పుట్టారు, రాయలసీమ నుంచే ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు, రాయలసీమ నుంచే ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి. ఆయన ఇవాళ ఎన్నికల్లో చెప్పవలసినది జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి ఏం చేశారు, తనేం చేశాడు అనేటువంటి ఒక కంపారిజన్ లేకుండా ఎంతసేపటికి కూడా ఆయన ఎత్తేటువంటివి కూడా గంజాయి, డ్రగ్స్, మద్యం. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ గంజాయి అనేటువంటిది ఆయన సమయంలోనే మన అత్యధికంగా గంజాయి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తుంది అని చెప్పారంటే, ఆ రోజున శాసనసభలో వాళ్ళ క్యాబినెట్లో జరిగేటప్పుడు ఈ విషయాన్ని చెప్తే చంద్రబాబు గారు అన్నట్టు దేంట్లో ఫస్ట్లో లేకపోయినా దీంట్లో ఫస్ట్ ఉన్నామో అని ఒక చలోక్తి విసిరాన్ని గంటా శ్రీనివాసరావు గారు అనేటువంటి ఆయన బయటకు వచ్చి ప్రెస్లో చెప్పడం కూడా చూసాం. అంటే చంద్రబాబు గారి సమయంలోనే ఇది ఉందని చెప్పని దీని మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోమని చెప్పారని కూడా గంటా శ్రీనివాసరావు గారు చెప్పారు. అంతేకాదు, గంటా శ్రీనివాస గారు ఉస్మానియా యూనివర్సిటీ అక్కడ ఉన్నటువంటి హాస్టల్స్ వాటన్నిటికీ వెళ్ళి అక్కడ తనిఖీలు చేసి అసలు ఏం జరుగుతుంది అని చెప్పారు. అంతేకాకుండా అప్పుడు ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు మంత్రి గారు అయితే అసలు ఈ యొక్క గంజాయి మీద ఆయన మాట్లాడినటువంటిది ఆ రోజున ఆ భూముల యొక్క కబ్జాల గురించి ఆయన మాట్లాడేది చాలా డ్యామేజ్ అవటమే కాకుండా ప్రభుత్వానికి ఆ రోజున, అంతేకాకుండా సిట్టేసి మళ్ళీ దాని యొక్క రిపోర్టింగ్లో బయటికి రాకుండా చూడటం, దాని వెనకాలే పెద్దలు ఉన్నారని చెప్పని అయ్యన్న పాత్రుడు గారు చెప్పడం కూడా మనం చూసాం. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా అసలు గంజాయి, డ్రగ్స్, ఈ గంజాయి, డ్రగ్స్ అనేటువంటిది ప్రపంచం మొత్తం కూడా ఇవాళ రోజున ప్రభుత్వాలు లేకపోతే వీళ్ళందరూ కూడా కట్టడి చేయాలని చూస్తున్న సమయంలో అసలు దాన్ని తీసుకుని వచ్చి మాట్లాడటం ఎంత మటుకు కరెక్టు, లేకపోతే తన చేసినటువంటి తప్పుల్ని కూడా కనిపించకుండా 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి అంటగట్టడం ఎంత మటుకు కరెక్ట్ అనేటువంటిది వాళ్ళు ఆలోచించాల్సినటువంటి విషయం. ఇంకొకటి, 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకునే జగన్. ఒక్కసారి ఆలోచించండి, నా దగ్గర 10 రూపాయలు ఉంది, మీరు నా దగ్గర 100 రూపాయలు ఎట్లా తీసుకోగలుగుతారు? పోనీ నా దగ్గర ఏమీ లేవు, మీరు 10 రూపాయలు ఇచ్చారు, 100 రూపాయలు ఎట్లా గుంజుకుంటారు? అంటే అసలు ఏమీ మాట్లాడుతున్నారో అని అర్థం కావట్లా. ఎందుకంటే పింఛన్లు ఆయనే చెప్పారు, పింఛన్ల విషయంలో మాట్లాడారు, సంక్షేమ పథకాల విషయంలో మాట్లాడారు, వీటన్నిటి విషయంలో కూడా అవన్నీ కూడా సోమరపోతుల కింద ప్రజలు వెళ్ళిపోతున్నారని చెప్పారు. మళ్ళీ ఇవాళ వచ్చేసి 4,000 పింఛన్ ఇస్తానంటారు, మళ్ళీ ఇంటికే పింఛన్ పంపిస్తాను అంటారు, వాలంటీర్ల వ్యవస్థని తిడతారు, మళ్ళీ 21 కుటుంబానికి 20 మంది ఉన్నటువంటి కుటుంబాలకి ఒక్కొక్క వ్యక్తిని దగ్గర తీసి పెడతాను అని చెప్పనంటారు. బీసీలకి 50% మళ్ళీ 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి పింఛన్ ఇస్తాను అంటారు. ఇవన్నీ కూడా మనం ఆలోచించిన తర్వాత నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారని తెలుస్తుంది. నెక్స్ట్, రాయలసీమలో ఇవాళ ఆయన పర్యటిస్తూ ఇది విషయం ఏంటంటే రాయలసీమ ద్రోహి అంటున్నారు. మరి నిజానికి ఆయన నేళ్లలో రాయలసీమకి ఏం చేశారు అనేది ఈ రోజు వరకు కూడా ఆయన చెప్పలేకపోతున్నారు. అది విద్యుత్ ప్రాజెక్టులలో విషయంలో కానివ్వండి, జల ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రీస్ విషయంలో కానివ్వండి, ఏదైనా సరే. కానీ ఆయన ఒక్క మాట మాత్రమే చెప్తారు. నేను ఎంతసేపటికి కూడా ఇది తీసుకుని వచ్చాను, ఆ ప్రాజెక్ట్ అనంతపురంలో తీసుకొచ్చాను, కియా తెచ్చాను, ఆ కియా మాత్రం తప్ప ఆయన ఇదిగో నేను ఇంకో ప్రాజెక్ట్ తెచ్చాను అని చెప్పారు.
లేదంటే అక్కడి నుంచి ఒకటి రెండు వెళ్ళిపోయినటువంటి చెప్తారు. అది మొన్న ఇది నా దగ్గర ఇప్పుడు వీడియో అయితే రెడీగా లేదు. అది ఒకసారి ఆ ప్రాజెక్ట్ వెళ్ళిపోయింది అనేటువంటి దాంట్లో ఆయన చెప్పినటువంటిది ఏంటంటే అది వెళ్ళిపోవటానికి కారణము చంద్రబాబు గారి యొక్క సమయంలోనే వెళ్ళిపోయింది అనేటువంటిది కూడా ఆ రోజున చెప్పడం కూడా జరిగింది. అటువంటి సమయంలోనే ఈ రకం జాకీ పారిపోయేలా చేయడం అని చెప్పని అంటారు. అసలు నిజంగా అర్థం తేదేపా బ్రాండ్ అయితే జేకేపా పారిపోయేలా చేయడం. ఆ జాకీ పారిపోయింది చంద్రబాబు నాయుడు గారి సమయంలో అనేటువంటిది ఒకసారి ఒక లోకేష్ గారి యొక్క దీంట్లో మీటింగ్లో ఒక అమ్మాయి చెప్పడం కూడా చూసాం. జాకీ వెళ్ళిపోయింది, మాకు ఏదో ఇట్లా జరిగింది ఇది చెప్పడం కూడా చూసాం. అసలు జాకీ అనేటువంటి ఆ సంస్థ పారిపోయిందో లేకపోతే వెళ్ళిపోయిందో అది చంద్రబాబు గారి సమయంలో జరిగిన ఆ మసిపూసి మారేడికాయ చేసి అబద్ధాన్ని పదే సార్లు చెప్పడం అనేటువంటిది ఎంత తప్పు అనేటువంటిది ఆయన మరి రేపు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతోటి అర్థమవుతుందో లేదో మనకు తెలియదు. ఇంకొకటి కూడా ఏంటంటే మరీ దారుణమైనటువంటి విషయం, ఆయన ఎంతసేపటి కూడా దళితుల గురించి మాట్లాడుతున్నారు. దళితుల న్యాయం చేస్తానని చెప్పి గొంతు కోసిన వ్యక్తి జగన్ తేదేపా ప్రభుత్వంలో 27 పథకాలు తీసుకొస్తే అన్నింటినీ రద్దు చేసి దళితులకు ద్రోహం చేశారు అని చెప్తారు. నిన్న ఆశ్చర్యకరమైన ఏంటంటే సింగనమలలో ఆయన మాట్లాడుతున్నారు. ఒక డ్రైవర్కి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఇస్తే ఆయన ఎంత చులకనగా మాట్లాడారంటే దళితుడు అంటే దళితుడు ఆయన డ్రైవరు టిప్పర్ డ్రైవరు వేలిముద్ర అనుకుంటా చులకనగా హేళనగా చూసిన తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సామాజిక సమీకరణ ఎందుకు అంటే ఒకసారి ఆలోచించాలి. ఒక వ్యక్తి దగ్గర డబ్బులు లేకపోవచ్చు, ఒక వ్యక్తికి కులంతో సంబంధం లేకుండా సీటు రాకపోవటం అనేటువంటిది ఇన్నాళ్ళు చూసాం, కానీ అది కుదరదు అని చెప్పినటువంటి రిజర్వేషన్లు ఇచ్చేటువంటి సీట్లలో కూడాను పెద్ద వాళ్ళు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకే ఇవ్వాలనేటువంటి తత్వంతో పోయినటువంటి పార్టీలను కూడా ఇదివరకు చూసాం. కానీ ఇవాళ రోజున డబ్బు లేనటువంటి వాళ్ళకి కూడా ఉదాహరణకి మడకసిర, అక్కడ కూడా ఒక వ్యక్తి అతనికే ఆశ్చర్యం వేసిందిట, నాకు ఎమ్మెల్యే టికెట్ ఏంటి అని అతన్ని తీసుకుని వచ్చి సింగనమలలో ఇంకొక అతన్ని తీసుకుని వచ్చి ఈ రకంగా డబ్బులు లేనటువంటి వాళ్ళకు కూడా సామాజిక వర్గాలకు కూడా న్యాయంగా సామాజిక సమీకరణాల పద్ధతిలో తీసుకుని వస్తే నేను చంద్రబాబు నాయుడు గారు హేళన చేసినటువంటిది విన్న తర్వాతన ఒకటే అనిపిస్తుంది, ఈ కులతత్వం అనేటువంటిది ఇంత దారుణంగా ఉందా అనిపిస్తుంది. కానీ చంద్రబాబు గారు లాంటి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి కూడా నేను ఎస్సీలో పుట్టాలనుకుంటానా అని చెప్పనేటువంటి మాటలు, ఆ తర్వాత ఏమన్నా మగపిల్లవాడిని కంటానంటే యాత్త వద్దంటుందంటూ మహిళలని హేళన చేయటాలు, లేకపోతే ఇంకెక్కడన్నా అక్కడ ఒక దాచేపల్లి ఎక్కడో ఒక రేప్ కేసు జరిగితే ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను పోలీసులను పెడతానా అనటం, విద్య అనేటువంటిది మాకు ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పటం, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ ఒక రకమైనటువంటి సమాజంలో ఏ రకమైనటువంటి వ్యక్తులు ఇన్నేళ్ల పాటు రాజ్యం చేశారు, వీళ్ళ యొక్క భాష ఇప్పటికి కూడా మారటలేదా? మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నటువంటి ఈ సామాజిక న్యాయం అన్ని సామాజిక వర్గాలకి 1 సీటో 1/2 సీటో మొత్తం మీద ఉన్న దాంట్లో ఇచ్చుకుంటూ వాళ్ళలో కూడా కొంతమంది పేదల్ని కూడా ముందుకు తీసుకువెళ్తుంటే ఈ గుత్తాధికారులు, ఈ ధనవంతులు, డబ్బు ఏ రకంగా ఉన్నది అనేటువంటిది కూడా నాకు చాలా బాధేస్తుంది. అయితే దీంట్లోనే ఇవాళ అదే ఈనాడులో మన జస్టిస్ ఎన్వి రమణ గారు మాట్లాడినటువంటిది కూడా ఈనాడు పేపర్లో వేశారు. నిజంగా అది చూసిన తర్వాత కొంతమంది అయినా కూడా ఇట్లాంటి మాట్లాడటం మూలకంగానే మనకు ఉంటుందేమో అని చెప్పాలని. ఎందుకంటే ఆయన రైతుల గురించి మాట్లాడారు. రైతు కూలీలు వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయ వ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. లేని పక్షంలో కొన్ని సంపన్న కుటుంబాలకు చెందిన వ్యక్తుల ఆధిపత్యంలోనే ఆ వ్యవస్థలు ఉండిపోయి రైతాంగానికి న్యాయం జరగదు అనేటువంటిది నిజంగా ఆయన చాలా చక్కగా ఇవాళ కరెక్ట్గా మాట్లాడారనిపించింది. ఎందుకంటే రైతులే కాదు, రైతు కూలీలు అన్నారు. ఇప్పుడు ఒక డ్రైవర్, అతను రైతు కూలీలు అంటే వాడే సింగనమలలో ఇచ్చింది అంటే డ్రైవర్ లేకపోతే మనం నడుస్తుందా? నడవదు కదా. లేకపోతే అసలు డ్రైవర్ అనేటువంటిది ఏమన్నా తప్ప? ఇవాళ రోజున బ్రహ్మాండమైన డ్రైవర్ ఉద్యోగాలు చేయటం, లేకపోతే ఇంకొకటి చేయటం, ఇవన్నీ కూడా అంటే అందరూ కూడా చంద్రబాబు గారు చెప్పినట్టు ₹1,00,000 జీతాలు ఇచ్చామని నేను అమెరికా పంపించాననేటువంటిదా? కరెక్ట్ కాదు. కానీ ఇవాళ జస్టిస్ ఎన్వి రమణ గారు అన్నట్టుగా రైతు కూలీల వంటి వర్గాలకు కనుక న్యాయం జరగటమే కాదు, ఇవాళ రోజున సమాజంలో వెనుకపడినటువంటి ఈవెన్ అగ్రవర్ణ పేదలకి కూడా న్యాయం జరగాలి అంటే ఇవాళ జగన్ గారు తీసుకొచ్చినట్టు సామాజిక సమీకరణల పలకంగా చట్ట వ్యవస్థలలో తప్పనిసరిగా షేర్ వెళ్ళి తీరాలి. వాడు బ్రాహ్మడైతే 1, వైశ్యుడైతే 2, లేకపోతే ఇంకో క్షత్రుడైతే 5 మొత్తం మీద వెళ్ళాలి తప్ప ఒకే వర్గం లేదా 2 సార్లు 3 సార్లు ఉన్న పార్లమెంటు, అసెంబ్లీలు అన్నిటికీ కలిపి ఒకే వర్గాలు కనుక వెళ్ళినట్టయితే, ఈ ధనవంతుల చేతుల్లో కనుక ఉండేటట్టయితే న్యాయ వ్యవస్థే కాదు ఈ యొక్క చట్టసభల వ్యవస్థ కూడా పాడైపోతుంది అని చెప్పని ఆయన చెప్పినటువంటిది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే
న్యాయం ఇవాళ సామాజిక సమీకరణాల పూర్వకంగా ప్రతి ఒక్కరికి, వారు డ్రైవర్ కావచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి అని చెప్పంటే వారికి న్యాయ వ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి అని చెప్పనన్నారు. కానీ ప్రతి చోట రిజర్వేషన్ కల్పించడం కష్టమే అవుతుంది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా కూడా ప్రతి చోట కూడా ఈ రకమైన సామాజిక సమీకరణాల ద్వారా చేస్తున్నటువంటిది మనందరం కూడా డెఫినెట్గా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో కొన్ని సంపన్న కుటుంబాలకు చెందిన వ్యక్తుల ఆధిపత్యంలోనే ఆ వ్యవస్థలు కనుక ఉండిపోతే రాష్ట్రం, దేశం దెబ్బతింటుంది అని చెప్పని నేను ముగిస్తూ, ఇవాళ మా జస్టిస్ ఎన్వి రమణ గారు చెప్పింది చివరిగా మీకు అందరికీ కోట్ చేస్తూ, ఇప్పటికైనా ఆలోచించండి. సామాజిక సమీకరణాల ద్వారా సామాజిక న్యాయం జరిగి చట్టసభల్లో కూడా ప్రతి ఒక్క కులానికి, ప్రతి పేదవాడికి, అందరికీ కూడా న్యాయం జరగాలి అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సీట్ల పంపకం ఎంత మట్టుకు మనకు అవసరమో ఆలోచన చెయ్యమని చెప్పని మాత్రమే మీ అందరికీ తెలియజేస్తాం.